డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాం. మరియు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయోత్సవ వేడుకలు అభినందన సభను కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాం. అలానే ఎన్టీఆర్ జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా ఈరోజు పూర్తి చేసుకోగలిగాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని డెమోక్రాటిక్ పిఆర్టీ ప్రారంభించింది. వారి జయంతి రోజున పెద్ద పెద్ద పూలమాలలతో అలంకరించడమే కాకుండా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ గారి యొక్క సైద్ధాంతికతను రాబోయే తరాల వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, అంబేద్కర్ గారి యొక్క చదువుల మీద, ఆయన యొక్క సిద్ధాంతాల మీద ఒక చక్కటి క్వశ్చనీర్ తయారు చేసి ఈ సంవత్సరం 24 పాఠశాలల్లో స్వచ్ఛందంగా ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించాం. వాళ్ళల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఆ విద్యార్థుల్ని ఆశీర్వదించి వారికి స్కాలర్షిప్లు అందజేయడానికి విచ్చేసినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మాజీ శాసనమండలి సభ్యులు, ఏపీ జేఏసీ మాజీ చైర్మన్ శ్రీ అశోక్ బాబు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉపాధ్యాయ సమస్యల పట్ల అండగా ఉంటామని, ఉపాధ్యాయులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని వారిచ్చిన భరోసాకి నేను మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే కృష్ణా జిల్లా నుంచి విచ్చేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీవీఎస్ పెరుమాళ్ళు గారు, నున్న రాంబాబు గారు, అలానే సత్యనారాయణ గారు, గుంటూరు జిల్లా నుంచి జ్ఞానేశ్వరరావు గారు, కుమార్ గారు, అనేక మంది నాయకులు, అనేక జిల్లాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వందలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో చాలా సంతోషకరంగా ఒక బాధ్యతాయుతంగా ఎన్టీఆర్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఎన్టీఆర్ జిల్లా యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రత్యేకత ఏంటంటే వందలాది మంది క్రియాశీలక కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు, లక్షలాది రూపాయల విరాళాలు ఇవ్వగలిగే దాతలు ఉండడం, ఈ సంఘానికి ఉండడం గర్వకారణమైన విషయం. అలాంటి వేలాది మంది అభిమానులకి నాయకత్వం వహించేటువంటి అవకాశం రావడం కూడా గర్వకారణం. ఒకరిద్దరు కార్యకర్తలు అభిప్రాయ భేదాల వల్ల బయటకు వెళ్ళినా సంఘానికి ఎలాంటి నష్టం లేదు. సంఘం ఇంకా మరింత దృఢంగా ఉండి మరింత బాధ్యతాయుతంగా ముందుకు వెళుతుంది. కొత్తగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి డాక్టర్ పెదగమల నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సీనియర్ నాయకులు మరి సుందర్రావు గారు కోట, అలానే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మరి శ్రీనివాస్ గారు, అచ్చన సేవాదళ కన్వీనర్గా కూడా వారు ఉన్నారు. వారందరికీ కూడా నేను డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ డెమోక్రాటిక్ పిఆర్టీయు విద్యారంగంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఒక పక్కన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తూ, మరోపక్క ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సేవాదళ్ అనే విద్యా సామాజిక సేవా విభాగాన్ని ఏర్పరిచి దాని ద్వారా మరి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, ప్రభుత్వ పాఠశాలల విజయభేరి, బెస్ట్ ఎన్రోల్మెంట్ అవార్డు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచిత స్టడీ మెటీరియలే కాకుండా మరి ప్రతి సంవత్సరం వందలాది మంది ఉపాధ్యాయులతో రక్తదాన శిబిరాలు. మొన్న విజయవాడని వరదలు విలయ తాండవం చేసినప్పుడు మరి 10 రోజులు వరదల్లోనే ఉండి మరి డెమోక్రాటిక్ పిఆర్టీ సేవాదళ పక్షాన చేసిన సేవలకి ముఖ్యమంత్రి గారే ప్రత్యక్షంగా అభినందించి మరి మమ్మల్ని ప్రోత్సహించిన విధానం మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా కేవలం విద్యారంగ ప్రయోజనాలే కాకుండా సామాజిక ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు, ఇలా ఎన్నో క్యాంపులు నిర్వహిస్తూ మరి ఉపాధ్యాయుడి యొక్క గౌరవాన్ని సమాజంలో ఇనుమడింపు చేస్తూ ఉన్నాం. ఈ సంఘం అనతి కాలంలోనే అన్ని జిల్లాల్లో శాఖలు ఏర్పాటు చేసుకుని ఒక అప్రతిహాతంగా ముందుకు వెళుతుందని, మరి ఏ ఇబ్బంది ఉన్నా మేము ఉన్నామని మాకు అండగా ఉంటానని నిలబడి ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే అశోక్ బాబు గారికి మరొకసారి
మా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.